ఏం చూస్తున్నావు? ఏంటి? కొంచెం అర్థమయ్యేలారా? హలో సార్, పెన్ను. ఏ ఊరు వెళ్తున్నారు? కాకినాడ. పెళ్ళికా? కాదండి, మా మామగారికి సీరియస్ అని ఫోన్ వస్తేను మా ఫ్యామిలీని పంపిస్తున్నా. అంటే మీరు వెళ్ళట్లేదా? లీవ్ దొరకలేదండి. లీవ్ దొరక్క వెళ్ళటం ఇష్టం లేక? ఏంటండి అలా మాట్లాడతారు? మరి ఇంకెలా మాట్లాడాలరా? రా ఏంటండి రెస్పెక్ట్ లేకుండా? ఏంట్రా నీలాంటి పశువుకి ఇచ్చేది రెస్పెక్ట్? మీ మాంగారు నీకు పిల్లనిచ్చి కట్నం ఇచ్చి నడుపుకోవడానికి స్కూటర్ ఇచ్చి ఆయన సర్వస్వం వీడికి దోసిచ్చి పాపం ఆయన నిరుపేద గుండెపోటుతో జనరల్ హాస్పిటల్లో చావు బతుకులతో పోరాటం చేస్తా ఉంటే నువ్వు లీవ్ దొరకలేదని క్యాజువల్ గా చెప్తావురా? ఏంటి పెన్నిచ్చి టూ మచ్ గా మాట్లాడుతున్నావు? పెన్నిచ్చి నాకే ఇంత బాధగా ఉంటే పిల్లనిచ్చిన మీ మాంగారికి ఇంకెంత బాధగా ఉంటుందిరా? ఏమయ్యా నువ్వు అసలు మనిషివేనా? నా మామగారు పోతేనే నేను వెళ్ళాను. మానవత్వం ఉండాలయ్యా. వీడికి మానవత్వం ఉంటే లీవ్ దొరకలేదని ఎందుకంటాడండి? రేయ్, మీ మామగారికి వచ్చిన గుండె జబ్బు పోగొట్టడానికి డాక్టర్లు ఉన్నారా, కానీ ఆయనకి నువ్వు రాలేదన్న బాధను పోగొట్టడానికి ఏ స్పెషలిస్టులు ఉన్నారా? అర్థమైందిరా? ఆయన చచ్చిపోతే ఆస్తి మొత్తం దొబ్బేద్దామని ప్లాన్ చేసావు కదరా? అడ్వాన్స్ గా గుండు కూడా కొట్టించావు. మాస్టర్, మిమ్మల్ని పెన్ అడిగి మొదటి తప్పు చేశా, లీవ్ పెట్టకుండా రెండో తప్పు చేశాను. అసలు ఏ సంబంధం లేని మీకే ఎన్ని డౌట్లు వస్తే మా బంధువులకి ఇంకెన్ని డౌట్లు వస్తాయో. నా పేరు కూడా యాడ్ చేసుకుని ఇప్పుడే రిజర్వేషన్ చేయించుకుంటా. విష్ యూ హ్యాపీ జర్మనీ. తగుదనమ్మా అంటూ బయలుదేరాడు. చావు బతుకుల్లో ఉన్న మా నాన్న ఎలాగూ తిరిగిరాడు. వచ్చినా ఉపయోగం లేదు. నా నగలు బంగారం, టెండర్ల తాలూకు నువ్వు తీసుకొచ్చిన ఆ లంచం డబ్బులు అన్ని బీరువాలో పెట్టాను. అవి ఏ దొంగలన్నా వచ్చి దోచుకుపోని చెప్తాను. నీ గుండె చేత పడతాను.